ఇంతమంది మా రియల్ ఎస్టేట్ ఫెటర్ని అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూసుకోవటం, ఈ సమ్మిట్లో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు ముందు విజయసాయి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఇండస్ట్రీ ఇదివరకు మెడ్రాస్లో ఉండేదండి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చాం కదా, సినిమాల్లో ఇప్పుడు కొంచెం వెనకబడిపోతున్నాం, మనం ఏదో ఒక వేరే వ్యాపారం చూసుకుంటేనే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నా మనసులో ఒక రోజున ఒక ఫ్లాష్ బ్యాక్లో సోమన్ బాబు గారు నేను మాట్లాడుకున్న విషయం నాకు గుర్తుకొచ్చింది. ఆయన అన్నారు, అడిగారు నన్ను, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని. అంటే ఆమె బిజినెస్ మ్యాన్ అండి, నేను సినిమాలు తీస్తున్నాను, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నాను, లేదు అనుకుంటే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి అన్న. మొదటి 2 బాగున్నాయి కానండి, ఎవరో చేస్తున్న డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్గా ఉన్నారంటే అది కరెక్ట్ కాదండి అన్నారు. లేదండి చాలా మంచివాళ్ళు అండి, అలాంటి తప్పులు ఏం జరగవు అన్న. మీరు చెప్పింది నిజమే, కాదని అన్నండి, కానీ వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరు అనుకుంటే మీ అంతకంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అన్నారు. లేదండి అన్నాను. ఆ రోజున ఆ మాట ఎందుకు అన్నారో నాకు తెలియదు, కానీ అది జరిగిన సంవత్సరం తిరిగే లోపల ఆ 2 కంపెనీలు మూతపడిపోయినాయి. నేను పెట్టిన పెట్టుబడి పోవడమే కాకుండా దాని మీద వాళ్ళు చేసిన అప్పులు కూడా నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆయనతో అన్నా, ఏమండి మీరు ఆ రోజున అడిగారు మీరు నన్ను, నేను ఇలా చెప్పాను, మరి నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో మీరు, మరి మీరు ఎంతో సంపాదిస్తున్నారు కదా, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారండి అని అడిగారు. అప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, మురళీమోహన్ గారు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉందండి, కేవలం 1 వంతు మాత్రమే ల్యాండ్ ఉంది. ఈ 1% ల్యాండ్లో డెజర్ట్స్ ఉన్నాయి, బోల్డెన్ చోట వాటర్ ఉండదు, అక్కడ బతకలేరు ఎవరు కూడా. అలాగే మంచు కొండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎవరు బతకలేము. నివాసయోగ్యమైన స్థలాలు చాలా చాలా తక్కువ ఉన్నాయండి. ప్రపంచం యావత్తు కూడా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది, కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అన్న ఆలోచనతో నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానండి అన్నాడు. నాకు అది ఆ చెప్పిన మాట నా జీవితాన్ని మార్చేసింది. నిజంగా చెప్పాలంటే చాలా కరెక్ట్గా మనకు అందరికీ తెలుసుకుందే, చరిత్రలో కూడా చాలా చోట్ల చదువుకున్నాం మనం. కానీ సరి అయిన టైంలో సరి అయిన సలహా అనేది ఎంత వాల్యూ, ఎంత గొప్పదో ఆయన చెప్పిన టైం నాకు అనిపించింది. కురుక్షేత్ర మహాయుద్ధం జరిగేటప్పుడు అర్జునుడికి నేను చెయ్యను, నేను యుద్ధం చేయలేను, మన పెద్దలందరూ కూడా చేస్తున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు అని అంటే, అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడనమాట, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించొద్దు, నువ్వు కష్టపడి నువ్వు అనుకున్నది చెయ్యి అంతే. ఒకసారి నిలబడిన తర్వాత, యుద్ధంలోకి వచ్చిన తర్వాత వెనక ముందు చూడటం అనేది లేదు, ముందుకెళ్ళిపోవటమే అని. అదే జరిగింది నాకు కూడా. సోమన్ బాబు గారు గీతోపదేశం చేశారు నాకు.